హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయలతోటి గుత్తి కాకరకాయ ప్రిపేర్ చేస్తున్నానండి. చేదు లేకుండా కమ్మగా చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కాకరకాయ తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కాకరకాయ తింటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కాకరకాయలు పైన పొట్టంతా తీసేసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకుని దీని లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకుని దీన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు 2 వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా చింతపండు, బెల్లం, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కదండి, కారం చూసి వేసుకోవాలి. దీన్ని మనం కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉప్పు పసుపు వేసుకున్న కాకరకాయల్ని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ స్క్వీజ్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి చేదు లేకుండా ఉంటుంది. వీటిని ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి కూడా కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని స్టఫ్ చేసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటినీ దీంట్లో వేసేసుకోవాలి. అలాగే మిగిలిన పేస్ట్ని కూడా ప్యాన్లో వేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు చల్లుకోవాలి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.